ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సునీత. మీకు ఒక ప్లాంట్ చూపిస్తాను. సో ఇది చూశారు కదా, ఇది కొండ ప్రాంతంలో పెరిగే మొక్క. యాక్చువల్గా ఈ మొక్కకి చాలా నాకు మెమరీస్ ఉన్నాయి నా చైల్డ్హుడ్లో, నా చిన్నతనంలో. ఎంత అంటే చాలా అన్నమాట. సో ఇవి సమ్మర్ ఫ్రూట్స్ అంటే చెప్పవచ్చు, పక్కాగా షూర్ ఇవి సమ్మర్ ఫ్రూట్స్ అంటారు. అంటే వీటిని జానపళ్ళు, నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియదు, జానపళ్ళు అంటారు. అంటే ఇవి చాలా చిన్నగా బఠానీ లాగా ఉంటుంది. రెండు మధ్యలో రెండు సెక్షన్ ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే చాలా ఉంటాయి. బట్ దీనిలో ఇవి తినడానికి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి అంటారు, ఎందుకంటే దీనిలో పురుగులు ఉంటాయి. సో అందుకని మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి, పురుగులు ఉంటాయని. సో మనకి ఇల్లంటి చిన్నప్పుడు, నా చిన్నతనంలో మా ఇల్లంటి అంటే ఇంటి వైపునిగా వస్తారు అన్నమాట. బుట్ట వేసుకుని, చిన్న బుట్ట వేసుకుని దానిలో ఈ జానపళ్ళు. కొండ ప్రాంతంలో ఎక్కువగా కొండల మధ్యలో ఈ మొక్క పెరుగుతుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ఫ్రూట్. బట్ ఏంటంటే ఇట్లానే మా కాలేజ్ దగ్గర లెక్చర్, మా కాలేజ్ గేట్ దగ్గర ఒక మా మామగారు అమ్ముతున్నారు. సో నేను తీసుకొని స్పెషల్లీ ఏదన్నా వాటి గింజలు తీసుకొచ్చి ఇలా కుండీలో పెట్టా. దేవుని మహాకృపను బట్టి మంచిగా వచ్చింది. యాక్చువల్గా ఇది సెకండ్ కాప్ అనమాట. ఫస్ట్ కాప్ వచ్చినాయి, కానీ నేను మోర్ దాన్ ఎక్కువ మొక్కలు ఉంటాయి అందులో. మామిడి చెట్టు ఉంటుంది, సో ఎక్కువగా ఉంటాయి. మొక్కలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉడతలు, తొండలు, ఇంకా పక్షులు వస్తూ ఉంటాయి. పక్షులు రావటం మనకి మేబీ ఇంకా తేనె తీగలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పాలినేషన్ పురుగులు వస్తూ ఉంటాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు, వాటికి కూడా ఇచ్చి ఉన్నాడు. సో వాటికి కూడా అవసరం కాబట్టి నేను దాన్ని ఏమన్నా ఫస్ట్ కాపు అయితే వాటికి వదిలేశాను. ఇది సెకండ్ కాపు. దేవుడు ఎందుకు చూసారా, వాటికి ఇవ్వటం వల్ల నాకు ప్రతి బ్రాంచ్కి పూత వచ్చింది. ఫస్ట్ టైం అయితే ఒకే ఒక్క బ్రాంచ్కి వచ్చింది. అసలు ఎంత అంటే జస్ట్ నేను చాలా ఫీల్ అయ్యా. అరే పాపా వచ్చేసినాయి, కాయలు వచ్చేసినాయి అనుకున్నా. మేబీ ఒక బ్రాంచ్ కంటే దగ్గర ఒక 5 or 6 వచ్చినాయి. ఎక్కువ పూత పడినా, బట్ ఎక్కువంటే 5-6 కాయలు వచ్చినాయి. 5-6 కాయలు కూడా ఉడతలు, తొండలు ఉండనీలే, తినేసి మంచిగా. పోనీలే, దేవుడు వాటికి కూడా అనుగ్రహించాడు కదా, మనకే కాదు కదా అని వదిలేశాను. అంతే ఫ్రెండ్స్, దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు లేకపోయినా ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు దేవుడు చూసారా ఇంత గొప్ప కార్యం చేశారు. చూడండి, ప్రతి దానికి మీకు చూపిస్తా. చివరి లాస్ట్ స్టెమ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి బ్రాంచ్కి పూత వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు, మా రింకు చాలా హ్యాపీగా పోయింది. నేను ఈరోజే వెళ్ళిన హైదరాబాద్, మేబీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, పిల్లలకి ఎగ్జామ్ అని వెళ్ళారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారు. నాకు ఉంచండి ఈ ఫ్రూట్స్ అని చాలా ఆశతో అంది. సో మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. చాలా చిన్న పాట్లో పెట్టాను నేనైతే, ఒక విత్తనమే. దేవుడు మహాకృప ఏంటంటే, నేను ఏది పెట్టినా దేవుడు దాన్ని మంచిగా ప్లస్ చేస్తున్నారు. అందుని బట్టి ఆయనకి వెళ్ళలేని కోట్లాను స్తుతులు. సో గార్డెనింగ్ అంతా రిమోలింగ్ చేయాలని ఆశ ఉంది, బట్ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. చాలా మోర్ దాన్ ఎక్కువగా మనీ ప్లస్ వీటండి స్టాండ్ ప్రాపర్గా వాటరింగ్. ఎప్పుడైనా నేను ఊరికి వెళ్ళినప్పుడు వాటరింగ్ వేయడానికి కానీ సిస్టమేటిక్గా ఒక అంత ప్రాసెస్ ఉంది. బట్ ఏదైతే చిన్నగా దీని మొత్తానికి నేను అరేంజ్ చేసుకుంటాను. దేవుని దయ వల్ల నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్పాలి ఇది. సో జానపళ్ళు చాలా క్యూట్గా ఉంటుంది. సో సేమ్ బఠానీ సైజే ఉంటుంది. ఎంత స్వీట్గా ఉంటుంది అంటే చాలా హ్యాపీ. నా చిన్నతనంలో దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అమ్మ ఇంట్లో లేనప్పుడు ఎప్పుడన్నా సరే ఒక 5 రూపీస్ ఇస్తే, సో వీటి కోసం స్పెషల్గా దాచిపెట్టుకుని ఉండేదాన్ని నేను, మా బ్రదరు. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడవుతుందో వాళ్ళు 3 timeలో వస్తూ ఉంటారు, జానపళ్ళు అనుకుంటా. సో నేను దేవుడు, ఎందుకంటే నేను ఏదైతే ఇష్టపడుతున్నానో అవి నా చేతుల మీదుగా పెంచే యోగ్యత ఇచ్చారు నా దేవుడు, నా యేసయ్య. సో ఖచ్చితంగా నేను ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలై ఆయన సన్నిధిలో
ఆయన వాడుకునే పాత్రగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.